కానీ మీరు రాసిన పుస్తకంలో క్యాన్సర్ని జయించిన తల్లి అనే ఒక స్టోరీ ఉంది కదా, నేను చదవలేకపోయాను. చదివిన వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు. సో మా అందరి కోసం ఏమైనా చెప్పగలుగుతారా సింపుల్గా? ఇదేంటంటే ఈవిడ ఒక కడప నుంచి వచ్చారు, మా ఊరు నుంచి వచ్చారు, తెలుసుకొని వచ్చారు నా గురించి. సరే, ఈ ముగ్గురు ఆడపిల్లలు. ఆ తర్వాత హస్బెండ్ వచ్చేసి హెచ్ఐవి తోటి చనిపోయాడు. ఓకే, హెచ్ఐవి వచ్చి చనిపోయాడు. కానీ వీళ్ళకి అవేర్నెస్ లేకనో ఏదో మరి తెలియక ఆమె హెచ్ఐవి టెస్ట్ ఎప్పుడు చేయించుకోలేదు. యాక్చువల్లీ ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ చెక్ చేసుకుంటారు. అది అంటే ఇంకా అంత అవేర్నెస్ లేదు మేబీ అప్పట్లో. ఇది దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం. ఓకే. అది ఆవిడ అంటే అతను చాలా భయంకరమైన ఇది అనమాట. అంటే సెక్స్ వర్కర్స్కి దగ్గరికి వెళ్ళటము, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటము, ఈమెకి క్యాన్సర్ రావటము, అది కూడా ఇంకా ఆయన వల్లే వచ్చింది. ఓకే, సో సరే వాట్ ఎవర్. అయితే ఈమె డయాగ్నోసిస్ కూడాను చాలా లేట్గా వస్తుంది. ఎందుకంటే చిన్న పాపకి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే వస్తాను అనేసి. ఆమె ఉద్దేశం ఏంటి అంటే, ఆమె ఈయన హస్బెండ్ వల్ల ఇవన్నీ బాధలు పడుతుంది, నా పిల్లలు నాలాగా కాకూడదు, నేను చదివించుకోవాలి ఆడపిల్లల్ని, అందరు జాబ్స్ చేసుకోవాలి, అదే ఆమె ఎయిమ్గా పెట్టుకుంది. ఆమె చిన్న ఏదో టైలరింగ్ పని, ఏదో చిన్న జాబ్ ఏదో చేసుకునేది, కాస్త అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారు ఈమెకి. అట్లాగా 3 పిల్లల్ని చదివించుకుంటుంది. ఇంకా ఆమెకు పిల్లలు తప్ప వేరే ప్రపంచమే ఉండదన్నమాట. రైట్. అలాంటిది ఆమెని అడిగానమ్మా, నీకు ఎప్పుడు మీ ఆయన మీద కోపం రాలేదా ఏంటి అనేసి అంటే, అమ్మ మనము మార్చలేని వాటి గురించి మనం ఆలోచించి మనకేంటి, నాకున్న గోల్ ఇది, ఇంకా అది ఎలాగో మనం మార్చలేము. ఆయన చనిపోయాడు కూడా, హెచ్ఐవి తోటే చనిపోయాడు. ఆయన మీద నాకు అఫెక్షన్ లేదు, అలాగని ఒక ఇది కూడా లేదు. మామూలుగా ఎలా ఉంటుంది, ఒక హస్బెండ్ ఎవరినన్నా అంటే ఇట్లా డిచ్ చేసి బయటకు వెళ్తూ ఉంటే ఒక రకమైన రివెంజ్ఫుల్ ఇది ఉంటుంది, నన్ను ఇంత అన్యాయం చేస్తాడా, అది చేస్తాడా, ఇది చేస్తాడా అనేసి. అది ఆ అమ్మాయి అంటే ఆమె ఎంత నిక్కచ్చిగా చెప్తుందంటే, నాకు ఆయన మీద ఏమీ లేదు, అది అయిపోయింది అంతే. నాకున్న అది నా ఆడపిల్లలు 3 మంచిగా చదువుకోవాలి, మంచిగా పైకి రావాలి, అందుకని నేను ఆయన్ని నేను క్షమించావా పోనీ అని అంటే, క్షమాపణ అది ఏమో నాకు తెలియదమ్మా, నేను మర్చిపోయాను ఆయన్ని, ఆయన లేడు నా లైఫ్లో, ఇంకంతే, అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత నాకు కొంచెం బెటర్ అయింది నా లైఫ్. ఎందుకు అని అంటే, అంతకుముందు తాగుబోతూ ఇవి వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చినవి కూడా వస్తువులు కూడా అమ్ముకునేవాడు, తినేవాడు. నా అదృష్టం బాగుండి చనిపోయాడమ్మా, దేవుడి దయ వల్ల. అంటే ప్రతి దాంట్లో ఐ థింక్ ఇండియన్ మెంటాలిటీ ఆర్ ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనకు ప్రతి చిన్న దాంట్లో దేవుడిని చూసుకుంటూ వెళ్తాం. ఆ ఒక్క నమ్మకం మనల్ని అలా ముందుకు తీసుకెళ్తుందో ఏమో మరి. సో దేవుడి దయ వల్ల ఆయన చనిపోయాడు, అందుకని నా పిల్లల్ని నేను చదివించుకోగలుగుతున్నాను అనేసి చెప్తుంది అనమాట. 3 పిల్లల్ని బాగా చదివించుకుంటుంది. ఓకే, షీ ఈజ్ వెరీ గుడ్. ఆ తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ అప్పుడు కొంచెం హెచ్ఐవి పాజిటివ్ ఉండటం వల్ల ఆమెకి కాస్త సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత యాంటీవైరల్ థెరపీ కూడా ఇచ్చాము, హెచ్ఐవి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. షీఈ్ ఫైన్, షీఈ్ గుడ్. ఓకే, సో ఫైనల్లీ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంది, 3 చదివించుకుంది. ఓ మై గాడ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.